హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంజాల టెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఈ వీడియోలో ఎవరైతే ల్యాప్టాప్ తీసుకోవాలనుకుంటున్నారో గేమింగ్ కోసం కానివ్వండి, లేదంటే ల్యాప్టాప్స్లో ఎడిటింగ్ కోసం కానివ్వండి, లేదంటే కోడింగ్ కోసం కానివ్వండి, ఎవరైతే ఈ ల్యాప్టాప్ 20K 40K అండ్ 60K రేంజ్లో మీరు ల్యాప్టాప్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో చేస్తున్నాను. ఒకసారి లాస్ట్ దాకా చూడండి, మీకు క్లారిటీ అనేది వస్తుంది. ల్యాప్టాప్ ఏది తీసుకోవాలి, ఎలాంటిది తీసుకోవాలని చెప్పేసి. ముందుగా మనం ల్యాప్టాప్స్లో ర్యామ్ చూసుకుంటే ర్యామ్ మినిమం 8 చూసుకోండి, 8GB ర్యామ్. ఎందుకంటే చాలా వరకు 4, 6 అనేవి రెడ్యూస్ అయిపోయి ఇప్పుడు వచ్చే ల్యాప్టాప్స్లో కూడా. మీరు నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే 8GB ర్యామ్ తీసుకున్నప్పుడు మీకు బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, చాలా అంటే చాలా బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు మినిమంగా యూజ్ చేస్తున్నది 8 నుంచి 8 కంటే ఎక్కువ 16 అక్కడ ఆ రేంజ్లో ఏది తీసుకున్నా కానీ బాగుంటుంది. మీరు 8 కంటే తక్కువ మాత్రం అస్సలు వెళ్ళకండి. తర్వాత రామ్ విషయానికి వస్తే రామ్లో 256 SSD మీరు తీసుకోండి. రామ్లో మనకు 2 టైప్స్ ఉంటాయి, హెచ్డి ఉంటుంది, SSD ఉంటుంది. హెచ్డిడిని ప్రిఫర్ చేయకండి, ఎందుకంటే హెచ్డిడి చాలా అంటే చాలా స్లోగా వర్క్ అవుతుంది, ఎస్ఎస్డి మీరు ఇప్పుడు నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 1TB హెచ్డిడి ఒక ల్యాప్టాప్తో ఉంది, 256 SSDతో ఒక ల్యాప్టాప్ ఉంది. వీరండింటిని పర్ఫార్మెన్స్ చెక్ చేసుకుంటే 1TB ఉన్న హెచ్డిడి 256GB ఉన్న SSDతో కంపేర్ చేస్తే పర్ఫార్మెన్స్ ఇంకా SSD ఇంకా పెరుగుతుంది, కానీ హెచ్డి మాత్రం చాలా తక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తుంది మీకు. సో అందుకోసమే నేను చెప్పేది SSD ప్రిఫర్ చేయండి. SSD ప్రిఫర్ చేస్తే మీకు చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి, చాలా ఫాస్ట్ ఉంటుంది. హెచ్డితో కంపేర్ చేస్తే చాలా అంటే చాలా స్లో హెచ్డి. అందుకోసమే నేను SSD ప్రిఫర్ చేయమని చెప్తాను మీకు. SSDలో కూడా మీరు ఇంకా ఎక్కువ స్టోరేజ్ చేసుకునే వీడియోస్ ఎడిటింగ్ చేసుకునే వాళ్ళు అనుకోండి, లేదా నార్మల్గా కోడింగ్కి అయితే 256 SSD సరిపోతుంది మీకు. లేదు నేను వీడియోస్ ఎడిటింగ్ చేసుకుంటాను, గేమ్స్ కోసం ఎక్కువ యూజ్ చేస్తుంటాను అనుకుంటే కనుక మీరు 512 అంతకంటే ఎక్కువ మూవ్ అయినా కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ ర్యామ్ రోమ్ ఇవి బెస్ట్ ఫస్ట్ చూసుకోండి. తర్వాత ల్యాప్టాప్స్లో ప్రాసెసర్స్ గురించి చూసుకోండి. దాని తర్వాత నేను ఒకసారి పీపీటీలో మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు మనకు ప్రాసెసర్ విషయానికి వస్తే ప్రాసెసర్లో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఇంటెల్ సిరీస్ ఉంది, ఇంకోటి వచ్చేసి AMD సిరీస్ ఉంది. ఇంటెల్లో వచ్చేసి మీకు i సిరీస్ ఉంటుంది, i3, i5, i7 ఇలా ఉన్నాయి. మీరు AMD ప్రాసెసర్ విషయానికి వస్తే రైజన్ ఉంది. రైజన్లో R3, R5, R7 ఇలా నెంబర్ ఇంక్రీజ్ అయితే వెళ్తుంది. ఈ సిరీస్లో ఉంటుంది. మీకు నెంబర్ ఇంక్రీజ్ అయిపోతే మీకు పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, కానీ ఎప్పుడు తగ్గదు. ఇది ఒకసారి చూసుకోండి. మీరు తీసుకున్న ల్యాప్టాప్స్కి ఏ సిరీస్లో ఏ నెంబర్ మీద మీరు తీసుకుంటున్నారనేది ఒకసారి తెలుసుకోండి, చూసి తీసుకోండి. మీరు ల్యాప్టాప్ తీసుకోవాలనుకున్నప్పుడు ప్రతి ల్యాప్టాప్కి డిఫరెంట్ నేమింగ్ కన్వెన్షన్స్ ఉంటాయి. ఎలాగంటే ఒక పేరు చివరిన HU ఉండడం, ఇలాంటి కొన్ని చోట్ల U, కొన్ని చోట్ల HS, HX ఇలా కొన్ని డిఫరెంట్ నేమింగ్స్ ఉంటాయి. ఒకసారి మేము చూపిస్తాను చూడండి ప్రాక్టికల్గా. ఇక్కడ మీరు ల్యాప్టాప్స్ చూస్తే ఇక్కడ రైజన్లో పేరు చివరిన U అని ఉంది. వీటి పర్ఫార్మెన్స్ అనేది మనం తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కూడా U ఉంది. ఇక్కడ మళ్ళీ కొన్ని H అని చూడండి ఇక్కడ. తర్వాత ఇక్కడ మళ్ళీ U అని ఉంది. ఇలా డిఫరెంట్ నేమింగ్స్ ఉంటాయి. ఇక్కడ చూస్తే మీరు P ఉంది. వీటన్నిటికీ మీనింగ్ ఏంటనేది నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ చూస్తే మీరు బేసిక్ రిక్వైర్మెంట్స్ కోసం ఆన్లైన్ క్లాసెస్ కోసం కానీ, కోడింగ్ కోసం కానివ్వండి, వర్డ్ డాక్యుమెంట్స్ చేసుకోవడానికి కానీ, ఎక్సెల్ డాక్యుమెంట్స్ చేసుకోవడానికి కానీ, వెబ్ బ్రౌజింగ్ చేసుకోవడానికి కానీ, ఈ బేసిక్ రిక్వైర్మెంట్స్ కోసం ఇంటెల్లో కానివ్వండి, లేదంటే AMD ప్రాసెసర్లో కానివ్వండి, U అనే సిరీస్లో ఉన్నవి తీసుకోండి. ఇందాక మేము చూపించినప్పుడు మీకు పేరు చివరిన U అని చూస్తుంటారు కదా, ఆ U కన్వెన్షన్స్ ఈ బేసిక్ రిక్వైర్మెంట్స్ కోసం అయితే ఆ ల్యాప్టాప్స్ బాగుంటాయని చెప్పేసి అలా నేమింగ్ కన్వెన్షన్ ఉంటుంది దానికి. లేదా మీరు ఒకవేళ కొద్దిగా హెవీ గేమరు అంటే క్యాషువల్ గేమింగ్కి 1080pలో మీరు గేమింగ్ ఆడుతుంటారు, గ్రాఫిక్ డిజైన్స్ చేస్తూ ఉంటారు, దానికోసం మీరు ల్యాప్టాప్ ఇంటెల్లో కానీ AMDలో కానీ ప్రాసెసర్స్ కావాలనుకుంటే ఆ నేమింగ్ కన్వెన్షన్ అనేది ఇక్కడ మీకు P అని చూపిస్తుంది ఇంటెల్లో. అదే AMDలోకి వస్తే H అని చూపిస్తుంది క్యాషువల్ గేమింగ్ కోసం, లేదంటే గ్రాఫిక్ డిజైన్ బేసిక్ లెవెల్ కోసం, అంటే నార్మల్గా చేస్తున్న వాళ్ళకి. లేదు నేను గేమింగ్ హెవీగా ఆడుతుంటాను, ఎడిటింగ్ కూడా 4K ఎడిటింగ్స్ చేస్తూ ఉంటాను, దానికోసం నాకు హెవీ కాన్ఫిగరేషన్స్ ఉన్నవి కావాలనుకుంటే దాంట్లో మీరు ఇంటెల్లో కావాలనుకుంటే ఇంటెల్లో మీకు H కానీ, HK కానీ, HX కానీ చూపిస్తుంటుంది. అదే AMDలోకి వస్తే మీరు HS చూపిస్తుంటుంది, HX చూపిస్తుంటుంది, ఇంకా కొన్ని ఉంటాయి. అవి కూడా ఒకసారి చూసేద్దాం. ఇక్కడ మీరు ఇవన్నీ పర్ఫార్మెన్స్ నోట్ చేసుకోండి. బేసిక్ కోసం అయితే ఇంటెల్లో కానీ AMDలో కానీ U అనేది చూడండి. క్యాషువల్ గేమింగ్ కోసం అయితే P అండ్ H సిరీస్లో చూడండి, AMDలో ఇంటెల్లో కూడా. తర్వాత హై గేమ్ కోసం వస్తే ఇంటెల్లో H, HK ఇవన్నీ చూసుకోండి. AMDలో HS, HX ఉంటాయి. వీటి కాన్ఫిగరేషన్ మనం చూసేద్దాం. ఇక్కడ మనం ల్యాప్టాప్ చూస్తే ఇక్కడ మీరు
స్టార్టింగ్లో చూస్తే యూ అని ఉంది. రైజన్లోనైనా కానీ లేదంటే ఇంటర్లో అయినా కానీ యూ సిరీస్ ఉంటే ఇవన్నీ మీకు బేసిక్గా మీకు కోడింగ్ కానీ జస్ట్ నార్మల్ కోడింగ్కి లేదంటే బేసిక్ వర్డ్ డాక్యుమెంట్స్ వేసుకోవడానికి ఎక్సెల్ డాక్యుమెంట్స్ వేసుకోవడానికి వీటికి బేసిక్ రిక్వైర్మెంట్స్కి ఇది బాగుంటాయి. తర్వాత మీరు కొద్దిగా హెవీ గేమింగ్ కోసం పోయే వాళ్ళు అనుకుంటే కనుక అంటే ఇంటర్లో క్యాషువల్ గేమింగ్ కోసం దానికోసం అయితే హెచ్ సిరీస్ మీద ఉండే నేమ్ కన్వెన్షన్స్ని మీద వాటి మీద ల్యాప్టాప్స్ని చెక్ చేయండి. దాంట్లో స్పెసిఫికేషన్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇవి జస్ట్ నేమింగ్ కన్వెన్షన్స్, వీటిలో ఉంటే దాని మీద మీరు ఎక్కువ ఫోకస్ చేసుకోండి మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ బట్టేసి. ఇక్కడ యూ చూడండి, ఇది బేసిక్ రిక్వైర్మెంట్ ఇంటర్లో. ఇది కూడా రైజన్ సిరీస్లో యూ బేసిక్ రిక్వైర్మెంట్స్లో. ఇది పి అంటే ఇంటర్లో మనకు పి అంటే ఏం చూపిస్తుంది, క్యాషువల్ గేమింగ్ కోసం మీరు 1080Pలో మీరు క్యాషువల్ గేమింగ్ కానీ వీడియో ఎడిటింగ్ కోసం కానీ ఈ ల్యాప్టాప్స్ని ఈ పి సిరీస్లో ఇంటర్లో చెక్ చేయాలనుకుంటే ఈ పి సిరీస్లో చెక్ చేసుకోండి. ఇందా చూపించాను కదా హెచ్ అని, అది మీరు రైజన్లో చూపిస్తాను చూడండి. ఒకసారి చూపిస్తాను చూడండి మీకు రైజన్లో ఎలా ఉంటుంది అనేది. ఇక్కడ మీరు హెచ్ఎక్స్ అని చూస్తున్నారు కదా, ఇది హెచ్ఎక్స్ అనేది హెవీ గేమింగ్ కోసం మీకు బాగా పర్ఫార్మెన్స్ వస్తుంది. హెచ్ఎక్స్ అన్న కూడా మీరు ఇది ఇంటర్లో హెచ్ఎక్స్ ఇవి ఇందాక మేము చూపించాను మీకు నేమింగ్ కన్వెన్షన్స్ ఒకసారి చెక్ చేయండి. చూడండి హెచ్కే కానివ్వండి హెచ్ఎక్స్ కానివ్వండి ఇవి మీకు హెవీ గేమింగ్కి బాగుంటాయి. ఇక్కడ మీరు చూస్తే ఇంటర్లో హెచ్ఎక్స్ అని చూపిస్తున్నారు, ఈ ఇంటర్లో హెచ్ఎక్స్ అని చూపిస్తున్నారు. ఇవి మీకు హెవీ గేమింగ్ కోసం పనికొచ్చే ల్యాప్టాప్స్ అనేసి మీరు నేమింగ్ కన్వెన్షన్ బట్టి మీరు అర్థం చేసుకోగలుగుతారు. దాని తర్వాత మీరు దాంట్లో ఉన్న స్పెక్స్ చూడండి, అలా చూస్తేనే మీకు పూర్తిగా దాని మీద ఐడియాస్ వస్తాయి. చాలా ల్యాప్టాప్స్ ఇప్పుడు ల్యాప్టాప్స్ కోసం సెర్చ్ చేసినప్పుడు చాలా డిఫరెంట్ ల్యాప్టాప్స్ కనిపిస్తుంటాయి. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ నేమింగ్ కన్వెన్షన్ గుర్తుపెట్టుకున్నప్పుడు మీకు ఏ ల్యాప్టాప్ కోసం మీరు చెక్ చేస్తున్నారో మీకు కూడా ఐడియా వస్తుంది. ఈ నేమింగ్ కన్వెన్షన్స్తో మీరు ఒకసారి చెక్ చేసుకొని వీటిని ల్యాప్టాప్స్ని తీసుకోండి. హెచ్ సిరీస్లో కూడా కొన్ని కనిపిస్తాయి, అవి కూడా మేము తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఒకవేళ మీరు డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లేలో నాకు నార్మల్గా చాలు అనుకుంటే కనుక మీరు జస్ట్ ఓకే హెవీగా వీడియోస్ చూడడం కానీ లేదంటే నార్మల్గా మూవీస్ చూడడం ఇది చాలా తక్కువ, నాకు అంత డిస్ప్లేతో అవసరం లేదు అనుకుంటే కనుక టీఎన్ ప్యానల్స్లో బడ్జెట్ కూడా మీకు కవర్ అవుతుంది. మీకు అంత హెవీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఇక్కడ పెట్టుకోలేము, ఎందుకంటే అది చాలా లో లెవెల్లో కనిపిస్తుంది. మీరు కొద్దిగా పుష్ చేసుకుంటే కనుక బెటర్, మీకు ఐపీఎస్ ప్యానల్స్లో మీకు మంచి బ్రైట్గా కలర్ డిస్ప్లే అవుతాయి. మీకు విజువల్స్ కూడా చాలా బాగా ఉంటాయి. లేదు ఇంకా మీ బడ్జెట్ని మీరు ఇంకా పుష్ చేయగలిగితే కనుక మీ బడ్జెట్ కొద్దిగా ఎక్కువ ఉంటే షిఫ్ట్ ఓఎల్డి ప్యానల్స్, ఎందుకంటే ఓఎల్డి ప్యానల్స్ చాలా ఇంకా బాగా వైబ్రెంట్గా ఉంటాయి మీకు కలర్స్ అనేవి. మీరు మామూలుగా మొబైల్స్ కూడా చెక్ చేస్తూ ఉంటారు ఓఎల్డి ప్యానల్స్ అని చెప్పేసి ఆమ్లెడ్ అని చెప్పేసి, కానీ ఇక్కడ ఆమ్లెడ్ అయితే ఉండదు, ఓఎల్డి ప్యానల్స్ వరకే ఉంటాయి. ఐపీఎస్ ప్యానల్స్ ఉంటాయి, ఓఎల్డి ప్యానల్స్ ఉంటాయి, టీఎన్ ప్యానల్స్ ఉంటాయి. వీటిలో మీరు ఇక్కడ టీఎన్ ప్యానల్స్ నార్మల్గా బాగుంటాయి, ఐపీఎస్ ప్యానల్స్ అనేవి మీకు కొద్దిగా వీటితో పోలిస్తే ఇవి చాలా వరకు బెటర్గా పర్ఫార్మెన్స్ చేస్తాయి. మీకు బ్రైట్నెస్ అనేది బాగుంటుంది, మీరు పిక్చర్ రిప్రజెంటేషన్ కలర్ రిప్రజెంటేషన్ కూడా చాలా బాగుంటాయి. లేదు మీరు కొద్దిగా బడ్జెట్ ఎక్కువ ఉందంటే కనుక యూ బెటర్ షిఫ్ట్ ఫర్ ద ఓఎల్ఈడి ప్యానల్స్ అనమాట. ఇది మీరు ఒకసారి చెక్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు మీరు ఈ డిస్ప్లేస్ గురించి ఒకసారి ప్రాక్టికల్ చెక్ చేద్దాం. ఇక్కడ నేను కొన్ని తీసి పెట్టాను మీకోసం ఎగ్జాంపుల్స్ ఉంది. ఇప్పుడు ఎల్సిడి డిస్ప్లే చూస్తే ఇక్కడ చూడండి, మీకు ఇక్కడే చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎల్సిడిది ఎంతవరకు మీకు పిక్చర్ క్వాలిటీ అనేది ఉంటుంది అనేది. ఒకవేళ మీరు ఐపీఎస్ డిస్ప్లేస్ చూస్తే ఎలా ఉంటాయి కూడా చూడండి ఒకసారి. ఇక్కడ ఐపీఎస్ డిస్ప్లేస్, ఇది ఐపీఎస్ డిస్ప్లే. దీంట్లో మీకు స్టార్టింగ్ పేజ్లోనే మీకు ఇలా డిస్ప్లే ఒకసారి పిక్చర్ విజువలైజేషన్ చూడండి ఎంత క్లియర్గా ఉంటుందో. కొద్దిగా నెట్ స్లో ఉంది ఇక్కడ మాకు. తర్వాత మీరు ఒకవేళ ఓఎల్ఈడి స్క్రీన్ చూస్తే మీకు చూడండి అంత కలర్స్ అనేది బాగా వైబ్రెంట్గా అనిపిస్తాయి. ఐపీఎస్తో పోలిస్తే కూడా ఓఎల్ఈడి కొద్దిగా ఎక్కువ పర్ఫార్మెన్స్ మీకు చూపిస్తుంది. మీరు తర్వాత గ్రాఫిక్స్ కార్డ్ చూడాలి, ఎందుకంటే గ్రాఫిక్ కార్డ్ వల్లే మీకు గేమింగ్ పర్ఫార్మెన్స్ కానీ వీడియో ఎడిటింగ్ కానీ కొద్దిగా బెటర్గా ఉంటుంది. గ్రాఫిక్ కార్డ్లో చాలా టైప్స్ ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా మనం చాలా వరకు ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ కార్డ్ చూస్తూ ఉంటాం బేసిక్ ల్యాప్టాప్స్లో. ఇది మీకు గేమింగ్కి కానీ ఎడిటింగ్కి అంత బెటర్గా అస్సలు పనికిరాదు, ఎందుకంటే చాలా వరకు గేమ్స్ దీంట్లో సపోర్ట్ చేయవు, ఎందుకంటే ఇది చాలా లో లెవెల్ గ్రాఫిక్స్ కార్డ్. జనరల్ పర్పస్ కోసం అయితే ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ కార్డ్ అనేది మీకు బాగా పనికొస్తుంది. మీరు ఇంకా గేమింగ్ కోసం అనుకుంటే ఎన్విడియా గ్రాఫిక్స్ కార్డ్కి షిఫ్ట్ అయిపోండి. తర్వాత ఈ గ్రాఫిక్స్ కార్డ్ ఎక్సీ అని చెప్పేసి ఇంకా చాలా ఉన్నాయి, వాటి కూడా చెక్ చేయొచ్చు. ఈ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్తో పోలిస్తే మిగతావి చాలా ఇంకా బెటర్గా పర్ఫామ్ చేస్తాయి మనకు నార్మల్గా. ఎన్విడియా కూడా
దీంతో పోలిస్తే ఇంటిగ్రేటెడ్తో పోలిస్తే చాలా బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. గేమింగ్స్కి ఎన్విడియా ఎక్సీ2 అని మీకు గ్రాఫిక్స్ కార్డ్స్ చూస్తూ ఉంటారు. అవి మీకు బెటర్ రెజల్యూషన్తో పాటు ఎడిటింగ్ కానీ గేమింగ్ కానీ బాగుంటాయి. ఈ బెటర్ షిఫ్ట్ ఫర్ ఎన్విడియా గ్రాఫిక్స్ దాంట్లో ఇంకా స్పెసిఫిక్గా దాంట్లో త్రూఅవుట్గా వెళ్తే మీకు బెటర్గా దొరుకుతాయి. ఎన్విడియా గ్రాఫిక్స్ కానీ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ అని కొన్ని ల్యాప్టాప్స్ మీకు నేను చూపిస్తాను చూడండి. ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ మీద కొన్ని ల్యాప్టాప్స్ చూపిస్తాను. ఇక్కడ చూస్తే మీకు ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ అని యాసెస్ వివో బుక్ గో 15 చూపిస్తుంది. ఇక్కడ మీరు ఇది రైజన్ AMD ప్రాసెసర్ అయినప్పటికీ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ ఉండడం ద్వారా మీకు గేమింగ్ అనేది అంత బెటర్గా ఉండదు. చూడండి, ఇక్కడ చాలా వరకు ల్యాప్టాప్స్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్తో కనిపిస్తూ ఉంటాయి. మీకు ఇవి అంత రెజల్యూషన్తో మీకు అంత బెటర్ గ్రాఫిక్స్ అయితే మీకు అందించలేవు. ఎన్విడియా దీంతో పోలిస్తే చాలా బెటర్గా ఉంటుంది. ఇప్పుడు ఎన్విడియా ల్యాప్టాప్స్లో ఒకసారి నేను కూడా చూపిస్తాను చూడండి శాంపుల్స్. ఇది చూడండి, ఇక్కడ ఎన్విడియాలో RTX అని చెప్పేసి GTX అనేసి కూడా కొన్ని ఉంటాయి. ఈ ఎన్విడియాలో ఇంకా చాలా టైప్స్ ఉంటాయి. ఎన్విడియా అనేది కొద్దిగా మీకు బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్తో పోలిస్తే. ఇప్పుడు దీంట్లో మళ్ళీ RTX అంటే ఏంటిది, GTX అంటే ఏంటిదంటే RTX అనేది అదొక ఎన్విడియాలోని సబ్సీక్వెంట్ ఫార్మాట్. అది ఎలాగా అంటే నార్మల్ దాంట్లో వర్షన్స్ లాగే మీకు GTX అని చూపిస్తుంటాయి, కొన్ని చోట్ల RTX అని చూపిస్తుంటాయి. RTX 3050 అని ఉంది కదా, ఇది మీకు 1080p అంటే ఆ రెసల్యూషన్లో మీకు గేమింగ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు ఇప్పుడు కొత్తగా వచ్చిన ల్యాప్టాప్స్లలో RTX 440 సిరీస్ కూడా వచ్చాయి, 4050 అనేసి. దాంట్లో ఆ రేంజ్లో కూడా మీకు అవి మీకు కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉన్నప్పటికీ పర్ఫార్మెన్స్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. మీకు దాంట్లో GTX అని కూడా కొన్ని ల్యాప్టాప్స్ చూపిస్తూ ఉంటాయి. కొన్ని ఇక్కడ మీరు చూసినట్టు ఇక్కడ RTX అనేసి కొన్ని చోట్ల GTX అనేది కూడా చూపిస్తూ ఉంటాయి. అవి కూడా నేను ఒకసారి చూపిస్తాను. ఇక్కడ చూడండి, RTX 2050 ఉంది. ఇది RTX 3050తో పోలిస్తే ఇంకా తక్కువ పర్ఫార్మెన్స్ వస్తుంది. RTX 3050 అనేది అప్డేట్ చేసిన వర్షన్ మన 2050కి. ఇంకా RTX 4050 GPU అనేటివి RTX 3050తో పోలిస్తే కొద్దిగా బెటర్గా పర్ఫామ్ చేస్తాయి మీకు. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ GTX అని చూపిస్తుంది. ఎన్విడియా GTX 1650 అని ఉంది. ఇది చాలా ఓల్డ్ ప్రాసెసర్ అండి. మీరు ఒక ఈ 2024లో మీరు ల్యాప్టాప్ తీసుకోవాలనుకుంటే, మీకు మంచి రెజల్యూషన్తో ఉండాలనుకుంటే గ్రాఫిక్స్ కార్డ్ అనేది కూడా GTXని వదిలేసేయండి. బెటర్ షిఫ్ట్ ఫర్ RTXలో ఉన్న 4050కి ఇంకా వస్తాయి కొన్ని ల్యాప్టాప్స్ ఉన్నాయి, అవి చూడండి. ఈ RTXలో కూడా 2050 అనేది మీకు చాలా లో అయిపోయింది. ఇప్పుడు 3050 అనేది కొద్దిగా ఇప్పుడు బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. ఇప్పుడు 4050 కూడా వచ్చేసాయి. ఒకసారి మీరు అవి చెక్ చేయండి మీరు ల్యాప్టాప్ తీసుకోవాలనుకునే ముందు. ఇప్పుడు మీరు ఒకవేళ 20,000లో ల్యాప్టాప్ తీసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ నేను కొన్ని ల్యాప్టాప్స్ చూసాను చూడండి. ఇవి మీకు ఇక్కడ రీన్యూడ్ అని చెప్పేసి రీఫర్బిష్డ్ అని ఉన్నాయి కదా, వీటిని ప్రిఫర్ చేయొద్దండి. ఎందుకంటే ఇవి సెకండ్ హ్యాండ్లో కొన్ని రిపేర్స్ వచ్చి మళ్ళీ దాన్ని కొద్దిగా మార్పులు చేసి తీసుకొచ్చినవి ఇవంతా. ఈ ల్యాప్టాప్స్ కాస్ట్ తక్కువ ఉంటాయి కానీ కొన్ని స్పెక్స్ బాగుంటాయి దీంట్లో. కానీ అవి సెకండ్ హ్యాండ్ కిందకి వస్తే మీరు ఒకవేళ మీకు నచ్చితే చూస్ చేసుకోవచ్చు. అవి మనం ఇక నా ఎక్స్పీరియన్స్ని బట్టి అయితే అవి బెటర్గా మీకు పర్ఫామ్ చేయవు. ఫస్ట్ హ్యాండ్ చేసినంత పర్ఫార్మెన్స్ సెకండ్ హ్యాండ్ ఎప్పుడు పర్ఫామ్ చేయవు. ఫస్ట్ హ్యాండ్ కిందకి తీసుకొని సెకండ్ హ్యాండ్ కిందకి మళ్ళీ వచ్చింటాయి ఇవి రిపేర్ చేయడం ద్వారా. తర్వాత మీరు దీంట్లో 20,000 ల్యాప్టాప్స్లో మీకు జస్ట్ నార్మల్ యూసేజ్ బేసిక్ కింద చూపించాను కదా PPTలో, ఆ లెవెల్ వరకే మీకు పర్ఫెక్ట్గా రన్ అవుతాయి. తర్వాత మీకు అంత గొప్పగా అయితే మీకు ఉండవు. మీకు ఒకవేళ బడ్జెట్ 40,000 అనుకోండి, ఇక్కడ చూడండి ఈ స్పెసిఫికేషన్స్లో చూడండి, మినిమం 8GB ర్యామ్ చూసుకోండి, 512 SSD ట్రై చేయండి. లేదంటే మ్యాక్సిమం నాకు తెలిసి 512 SSD కొద్దిగా తక్కువనే రావచ్చు, కానీ SSDలో అవి మీకు దొరకవచ్చు కూడా. ఎందుకంటే తక్కువ 40,000 లోపు మీకు మినిమం i3 దొరుకుతాయి, i5 కూడా ట్రై చేయొచ్చు, కొన్ని దొరకచ్చు ఛాన్సెస్. ఎందుకంటే మనం చెప్పలేం, స్పెక్స్ పెరిగే కొద్దీ ఖచ్చితంగా కాస్ట్ అని పెరుగుతూ పోతుంది. వీటి మీద ఒకసారి చెక్ చేయండి. తర్వాత మీరు ఒకవేళ మీ బడ్జెట్ 60,000 ఉందనుకోండి, దాంట్లో మీరు కొన్ని ల్యాప్టాప్స్ అయితే ఇక్కడ చూడొచ్చు. 60,000 విక్టర్స్లో ఇక్కడ డిస్ప్లేస్ అన్నిటిలో బాగుంటాయి. మీరు కొద్దిగా చూసుకొని నేను చెప్పిన స్పెక్స్తో బేసిక్ రిక్వైర్మెంట్స్తో చెక్ చేసుకోండి. మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ బట్టి మీరు ల్యాప్టాప్స్ని చూస్ చేసుకోండి నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా.
తర్వాత మీరు ఇంకోటి ఏంటంటే DDR4 DDR5 కూడా చూస్తుంటారు ఫ్యూచర్లో కొద్దిగా. ఇప్పుడు DDR5 అనేది ఇప్పుడే స్టార్టింగ్లో ఉంది, వస్తున్నాయి కొన్ని ల్యాప్టాప్స్లలో, కొన్ని ల్యాప్టాప్స్లో ఇంకా రావట్లేదు. మీరు DDR4 అనేది ఇప్పుడు బాగానే ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది లెవెల్ ఓకే. మీరు DDR5 అనేది రేపు పొద్దున నెక్స్ట్ జనరేషన్, నెక్స్ట్ కొద్దిగా ఫ్యూచర్లో కూడా మీకు 1 year 2 year తర్వాత కూడా దాని పర్ఫార్మెన్స్ అనేది మీకు సపోర్టెడ్గా ఉంటుంది. ఇప్పుడు మీ బడ్జెట్ కొద్దిగా పుష్ చేయగలిగితే కనుక DDR5కి షిఫ్ట్ అవ్వండి, లేదంటే కనుక DDR4తో ఫిక్సేట్ అవ్వచ్చు మీరు. సో ఇది మన వీడియో. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మన ఛానల్ ఇన్స్టా పేజ్ కూడా ఫాలో అవుతుందండి, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైతే మీ ఫ్రెండ్స్ ల్యాప్టాప్ తీసుకుంటున్నారో వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఇది తెలుసుకోకుండా మాత్రం ల్యాప్టాప్ అసలు తీసుకోకండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి.